నైట్ 11:30 ఈ నెంబర్ నుంచే లాస్ట్ కాల్ వచ్చింది. అంటే నైట్ శివాని మాట్లాడింది ఈ నెంబరే. అమ్మయ్యా, ఆ వినోద్ గాడు మళ్ళీ ఫోను మెసేజ్ ఏమీ చేయలేదు. బ్రేకప్ చెప్పాను కదా, ఇంకెందుకు చేస్తాడు? ఏవండి, ఐ విల్ కాల్ యు బ్యాక్. ఓకే, చెప్పండి వాసు గారు. శివాని గురించి ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఏంటి వాసు గారు? నైట్ 11:30కి శివాని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుందని చెప్పాను కదా, ఆ నంబరు ఇదేనండి. మనం కాల్ చేస్తే ఈ నంబర్ ఎవరిదో తెలుస్తుంది కదా. స్విచ్ ఆఫ్ వస్తుందండి. త్వరగా నంబర్ ఎవరిదో తెలుసుకోవాలండి. ఇప్పుడు ఎలా? ఒక దారి ఉంది వాసు గారు, మనం బయటికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. పదండి. నమస్తే అండి. నమస్కారం అండి, కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఒక ఫోన్ నెంబర్ ఉంది, దాని డీటెయిల్స్ కావాలి. నెంబర్ ఇవ్వండి. సారీ సార్, సర్వర్ డౌన్లో ఉంది. పర్లేదండి, మేము వెయిట్ చేస్తాం. లేదు సార్, మార్నింగ్ నుంచి సర్వర్ డౌన్లోనే ఉంది. ఇప్పుడు మీరు రేపు రాగలరా? ఇంకొకసారి చెక్ చేయండి, చాలా అర్జెంట్. యా, ఓకే మేడం. లాభం లేదు మేడం, మీరు రేపు రావాల్సిందే. మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాం. నైట్ అంతా ట్రై చేయండి. అడ్రస్ తెలియకనే ముందు ఇమీడియట్గా మెసేజ్ చేయండి. ఓకే సార్. రేపు మార్నింగ్ లోపు అవుతుందా? ట్రై చేస్తాను మేడం. ఈరోజు డీటెయిల్స్ తెలుసుకుంటే అతనెవరో తెలుసుకునేవాళ్ళం. శివానికి అతనికి రిలేషన్ ఏంటో తెలిసిపోయేది. కంగారు పడకండి వాసు గారు, రేపటికంతా తెలిసిపోతుంది. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆపుదాం. పదండి, వెళ్దాం. వస్తాం సార్. ఓకే సార్. ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందేంటి? ఎలాగైనా తనెవరనేది కనిపెట్టాలి. హలో, ఎవరు? నేను వినోదిని. నువ్వా? ఏంటి కొత్త నెంబర్ నుంచి కాల్ చేశావు? పాత నెంబర్ డెడ్ అయింది. మళ్ళీ నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా. నీతో మాట్లాడాలి, బయటికి రా. నువ్వెక్కడున్నావు? మీ ఇంటి ముందే ఉన్నాను. వెళ్ళిపో, నేనిప్పుడు రాలేను. నువ్వు రాకపోతే నేనే లోపలికి వస్తాను. మీ వాళ్ళందరూ నిద్రలేపి మన లవ్ స్టోరీ చెప్పేస్తాను. చెప్పు, లోపలికి రమ్మంటావా? వద్దు, నేనే బయటకు వస్తాను.
నాతో ఏం మాట్లాడాలి? నేను నిన్ను మర్చిపోలేను. నాకు నువ్వు కావాలి. మనం పెళ్లి చేసుకుందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. రేపే మా మామయ్యతో నా నిశ్చితార్థం. తెలుసు, అందుకే వచ్చాను. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. కుదరదు. ఆల్రెడీ నీకు బ్రేకప్ చెప్పేస్తాను కదా, మర్యాదగా వెళ్ళిపో. ఏంటే వెళ్ళేది? నా మాట వినకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను. చంపేస్తాను. చావు. చంపేస్తా. చావే, చావు. ఏంటా సౌండ్? మెయిన్ డోర్ తెరిచే ఉందేంటి? ఎవరు తీశారు? ఎవరది? ఏంట్రా, నన్నే చంపాలనుకుంటున్నావా? సారీ, ఏదో ఎమోషన్లో గొంతు పట్టుకున్నాను. ఎమోషనల్ ఏంట్రా? నా గురించి తెలిసే నన్ను బెదిరిస్తున్నావా? క్యాంపస్లో రవిగాడి పరిస్థితి ఏమైందో నీకు తెలుసు కదా. నన్ను కమెంట్ చేసినందుకే వాడి మీద అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టి జైలుకు పంపించాను. ఇప్పుడు నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి నిన్ను జైలుకు పంపించమంటావా? వద్దు శివాని, మనం ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకుందాం. ప్రేమ లేదు, పెళ్లి లేదు. ఇంకోసారి ఇంటివైపు వచ్చావంటే జైలుకు పంపిస్తాను. అవుట్. అంతేనా శివాని? అవుట్. ఏంటే నువ్వు చేస్తున్న పని? ఆ వినోద్ గారితో కట్ చేసుకున్నానని చెప్పావు కదా, మళ్ళీ వాడిని ఇంటికి ఎందుకు పిలిచావు? నేను పిలవలేదమ్మా, వాడే వచ్చాడు. నిన్న రాత్రి నీకు ఫోన్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కాలేజీలో హాస్టల్లో నువ్వు చేసిన విధవ పనులని ఆపేయమని నీతో చెప్పాను కదా. అన్నీ ఆపేశానమ్మా, కానీ వీడొక్కడే వదలకుండా వెంట పడుతున్నాడు. కష్టపడి మీ అమ్మమ్మని పెళ్లి కొప్పించాను. రేపే నీకు అఖిల్కి నిశ్చితార్థం. ఈ టైంలో నీ ప్రేమ విషయం బయటకొచ్చిందనుకో, నువ్వు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు ఈ ఇంటి కోడలుగా కాదు కదా, మనవరాలుగా కూడా ఉండలేవు. తెలుసమ్మా, అందుకే వాణ్ణి గట్టిగా బెదిరించి పంపించేశాను. మళ్ళీ నా జోలికి రాడు. వాడు మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు. నీ మీదొట్టు. రేపే నీ నిశ్చితార్థం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పద. అమ్మా దమయంతి, శివానిని త్వరగా రెడీ చెయ్యి. పంతులు గారు టైంకొస్తాను అన్నారు. అలాగేనమ్మా, రావే. ఏంటలా ఉన్నావు అఖిల్? ఈరోజు నీ నిశ్చితార్థం.
నువ్వు సంతోషంగా ఉండాలి. నాకు ఇష్టం లేని శివానిని పెళ్లి చేసుకుని నేనెలా సంతోషంగా ఉండగలనమ్మా? శివాని నీకు అన్ని విధాలుగా తగిన అమ్మాయి. నేనన్నీ ఆలోచించే ఈ పెళ్లి చేస్తున్నాను. నా గురించి ఆలోచించావమ్మా? నువ్వు నా గురించి ఆలోచించు. నీకు ముందే చెప్పాను, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నేను నీకు మిగలను. ఏంటి నందిని ఇంకా కూర్చున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. నీ తోటి పిల్ల శివాని నిశ్చితార్థం ఈరోజు. నువ్వేం బాధపడకు. శివాని పెళ్ళవగానే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. సంతోషంగా ఉండు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? అఖిల్ గురించే కదా. భాస్కర్, పావని, పూలదండలు ఉంగరాలు తీసుకొచ్చారా? పంతులు గారు వచ్చే టైం అయింది. అన్నీ రెడీగా ఉండాలి. ఏంటి, మీకు నిన్నే చెప్పాను కదా ఈరోజు ఏ తేడా రాకూడదు అని. ఏం పావని, అఖిల్కి నీ చెల్లెలు నందినిని కాకుండా శివానితో పెళ్లి చేస్తున్నానని కోపంగా ఉందా? నందిని కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? అత్తయ్య, అఖిల్కి నందినియే కరెక్ట్. నాకు శివానియే నచ్చింది. అమ్మయ్య, శివానిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు అత్తయ్య. నా మనవరాలి గురించే వంకలు పెడుతున్నావా? అది పేదరికంలో పెరిగింది, పద్ధతిగా చదువుకుంది. ఈ కాలం అమ్మాయిలాగా ప్రేమ దోమ అని వెర్రివేషాలు వేయలేదు. శివానికి ఎలాంటి చెడు స్నేహాలు అలవాట్లు లేవు. అలాంటి పిల్లని కరెక్ట్ కాదు అంటున్నావా? అది కాదు అత్తయ్య, అఖిల్కి కరెక్ట్ కాదు అంటున్నాను. ఎవరికి ఎవరు కరెక్టో నాకు బాగా తెలుసు. అనవసరంగా శివానిపై నిందలు వేయకు. నిశ్చితార్థం ఏర్పాట్లు చూడండి, ముహూర్తానికి టైం అవుతోంది. ఏమే, నిన్ను మీ అమ్మమ్మ తెగ నమ్ముతోంది. నీ గురించి తెలిసిందో ఇక అంతే. తెలియకుండా మేనేజ్ చేద్దామమ్మా. ఏంటే ఇద్దరు అంత కంగారు పడుతున్నారు? ఏం లేదత్తా. ఇక్కడేం చేస్తున్నారు? ఊరికే ఉన్నాం. ఊరికే ఉండకపోతే వెళ్ళి రెడీ అవచ్చు కదే. ఇప్పుడే రెడీ చేసుకొస్తాను, పదవే. ఈ తల్లి కూతుళ్ళు నా దగ్గర ఏం దాచట్లేదు కదా. ఏవండి, అవతల అత్తయ్య నిశ్చితార్థానికి తొందర పెడుతోంది. మీరు త్వరగా నంబర్ గురించి కనుక్కోండి. ఇందాకే ఫోన్ చేశాను వసు గారు. ఆ నెంబర్ రిపీటెడ్గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ నంబర్ అడ్రస్ కనుక్కుంటానని అతను చెప్పాడు కదా, అతనికి కాల్ చేశారా? చేశాను, ఇంకా ఏమీ తెలియదంటున్నాడు. మరి ఎలా అండి? ఒకవైపు టైం దగ్గర పడుతోంది. హలో, షూర్ షూర్ షూర్, బయలుదేరుతున్నాను. వసు గారు, నేను ఇప్పుడే వస్తాను. ఏవండి, దేవుడా, శివాని గురించి చెప్తే అత్తయ్య నమ్మట్లేదు. శివాని ఫోన్లో మాట్లాడిన మనిషి గురించి ఏదో రకంగా తెలిసేలా చేయి స్వామి. ఏంటిది అసలు? బన్నీ, ఇక్కడేం చేస్తున్నావు? ఇది ఇక్కడ దొరికింది మమ్మీ. ఏంటది? ఎవరిదో ఐడి కార్డులో ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే
నైట్ శివాని కోసం ఎవరో ఇంటికొచ్చారు. వాళ్ళని శివాని కొట్టింది. ఇది వచ్చిన ఆ వ్యక్తి ఐడి కార్డు. ఇక్కడేం చేస్తున్నారు వసు? ఆ, ఏం లేదక్క, బన్నీ ఆడుకుంటున్నాడు అంతే. నందిని చాలా బాధపడుతోంది వసు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అఖిల్ కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఏం కాదక్క, ఎలాగైనా నిశ్చితార్థాన్ని ఆపుదాం. ఎలా ఆపుతాం వసు? ఆ దేవుడే దారి చూపిస్తాడక్క. నువ్వు నిశ్చితార్థం పనులు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికి వసు? త్వరగా వచ్చేస్తానక్క, కాస్త మేనేజ్ చెయ్యి. బన్నీ, పెద్దమ్మకి హెల్ప్ చెయ్యి. సరే మమ్మీ. బన్నీ పద. రే చూడు రే రే ముందుకు రారా అరే బ్యాక్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మీరు ఈ కాలేజ్ స్టూడెంట్సేనా? అవును మేడం. మీరెవరు? కొత్త లెక్చరరా? కాదు. మీకు వినోద్ తెలుసా? ఏ వినోద్? ఈ వినోద్. వీడు మా కాలేజే మేడం. వినోద్తో కాస్త పనుంది, కాస్త పిలుస్తారా? ఈరోజు వాడు కాలేజ్కి రాలేదు మేడం. నిన్న కూడా రాలేదు. అవునా? తను ఎక్కడుంటాడు? వాడి రూమ్ ఇక్కడే దగ్గరలోనే ఉంది మేడం. కాస్త చూపిస్తారా? అది కూడా మేడం, వినోద్ వాళ్ళ రూమ్మేట్ శేఖర్ వస్తున్నాడు. వాడిని అడిగితే తెలుస్తుంది. రే శేఖర్, వినోద్ ఎక్కడ్రా? ఎందుకు? వాడి కోసం ఈ మేడం వచ్చారు. మీరెవరు? నా పేరు వసుంధర. మీ కాలేజ్లో చదివిన శివాని రిలేటివ్ని. వినోద్తో పనుంది, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. తను రూమ్లో ఉన్నాడా? లేడు. 2 డేస్ నుంచి వాడు రూమ్కి రావట్లేదు మేడం. కాలేజ్కి కూడా రాలేదంటున్నారు, రూమ్లో లేడంటున్నారు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు మేడం. వినోద్కి వేరే ఏదైనా నంబర్ ఉందా? లేదు మేడం, ఒకటే నెంబర్. ఇక్కడికి వస్తే వినోద్ దొరుకుతాడు అనుకుంటే మిస్ అయ్యాడేంటి? అక్కడేమో ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఇప్పుడెలా? ఈసారైనా నా ఎంగేజ్మెంట్ జరుగుతుందా అమ్మా? ఎవ్వరడ్డొచ్చినా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మమ్మ మనవైపే ఉంది. అఖిల్, నువ్వు ఈ డ్రెస్ వేసుకో, త్వరగా రెడీ అవ్వు. పంతులు గారు బయలుదేరారట. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను అఖిల్, నువ్వు శివానిని పెళ్లి చేసుకు తీరాల్సిందే. శివానియే నీకు సరైన అమ్మాయి. ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నీ రెడీ చేసేసారా? త్వరగా రెడీ చేయండి, పంతులు గారు వస్తున్నారు. పావని, అభివాసులు ఎక్కడా? డాడీ మమ్మీ బయటికెళ్ళారు నానమ్మ, వచ్చేస్తామన్నారు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఈ నిశ్చితార్థం ఆపడానికి వెళ్ళారేమో వదినా. ఆ దేవుడొచ్చి చెప్పినా ఈ నిశ్చితార్థం ఆపను. ఎవరున్నా లేకపోయినా ముహూర్త సమయానికి అఖిల్ శివానీలకి నిశ్చితార్థం జరిగి తీరుతుంది. నువ్వేమో నమ్మకంగా చెప్తున్నావు వదినా, కానీ వసు అభిలు ఏదైనా చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. చెప్పాను కదా, అభి వసూలే కాదు,
ఆఖరికి ఆ దేవుడే అడ్డుపడ్డా సరే ఈ నిశ్చితార్థం ఆగదు.